ప్రతిరోజు ప్రతి నిమిషము దైవ తలంబులతో నింపబడాలి. ప్రతిరోజు ప్రతి నిమిషము దైవ తలంబులతో నింపబడాలి. నా నోటి మాటలల్లా ప్రతి కాయములు మార్చాలి. నా నోటి మాటలల్లా ప్రతి కాయములు మార్చాలి. ఆరాధన 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 నా ప్రియుడు యేసునకే, పవనాత్మ ప్రియునకే. నా ప్రియుడు యేసునకే, పవనాత్మ ప్రియునకే. క్రీస్తు యేసునందు చాలా 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 దీవించబడుతున్నటువంటి నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, శ్రేష్టమైన శుభదినం, ఈ శుభోదయము మీకు శుభమే కలుగునుగాక. మీకు ఆశీర్వాదం, ఆనందమే కలుగునుగాక. మీ దుఃఖము సమాప్తమవునుగాక. మీకు మేలు కలుగునుగాక. సర్వలోకమునకు కలగపోవు మహా సంతోషం, అపారమైన సంతోషము కొరకు 2024 సంవత్సరం వెనక సర్వమానవ పాప విమోచకుడైన క్రీస్తు యేసు మానవ రూపధారిగా సాక్షాల్ దేవుడే ఈ భూమికి వచ్చినది. నమ్మిన మీకు ఆశీర్వాదం ఇవ్వటకు, ఆనందం ఇవ్వటకు, మీ పాపాలు తీసివేసి మిమ్మల్ని పరిశుద్ధుడిగా మార్చుటకు వచ్చారు. మీ అపవిత్రత తీసివేసి మీకు పవిత్రత ఇవ్వడానికి వచ్చారు. మీ అపమానము తీసివేసి మీకు బహుమానం ఇవ్వడానికి వచ్చారు. మీ దారిద్ర్యము తీసివేసి మీకు సంపదలు ఇవ్వడానికి వచ్చారు. మీ అనారోగ్యం తీసివేసి మీకు ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చారు. మీ కన్నీరు తీసివేసి మీకు ఆనందం ఇవ్వడానికి వచ్చారు. మీ అపమానము తీసివేసి మీకు బహుమానం ఇవ్వడానికి వచ్చారు. మీ ఆందోళన తీసివేసి మీకు గొప్ప ఆనందం కలుగచేట్టుకు ఆయన వచ్చారు. మీరు ఈ శ్రేష్ఠ జీవవచనము నమ్మినప్పుడు సాక్షాల్ సర్వలోక రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు వారిని మీరు ధరించినప్పుడు ఈ జీవవచనము ద్వారా వాక్యమని తేవడము మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిపూర్ణముగా తీర్చిదిద్ది సర్వానందము పరిశుద్ధ పరలోకములలో జరుగుతున్న ఆనందం మీ మీదే, మీ కుటుంబం మీదే, మీ కోరికల మీదే పరిపూర్ణముగా కృపరించబడుతున్నారు. ప్రియమైనటువంటి నా సోదరి సోదరులారా, దేనిని గురించి చింతపడకూడి, జీవవచనములలో మాట్లాడిన వచనం, దేనిని గురించి చింతపడకూడి. మీరు ఎన్ని ఆందోళన కలిగి ఉన్నా మీ ద్వారా ఆ సమస్యలకు పరిష్కారము పరిపూర్ణముగా రాదు. కానీ మీ ఆందోళన, మీ ఆవేదనలు అన్ని పరిపూర్ణముగా మీ దగ్గర నుంచి తీసివేసి మీ ఆందోళనను ఆనందకరముగా మీకు మార్చి మీ అవసరతలు పరిపూర్ణముగా తీర్చిదిద్ది మిమ్మల్ని ఆనంద తైలాభిషేకంతో అభిషేకించడానికి, ఆనంద గెంతులు వేయించడానికే జీవమగల దేవుడు మానవ రూపధారిగా ఈ భూమికి వచ్చారు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు యేసు వచనమని క్రీస్తు ఈ దినము మీతో మాట్లాడుతున్నారు. నేను ఆయనలో ఉన్నాడు, జీవమగల దేవునిలో ఆయన నాలోనే ఉన్నాడు.
నాలోనే నివసిస్తున్నటువంటి ఆత్మస్వరూపుడైన జీవమగల దేవాది దేవుడు క్రీస్తు మీతో మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి నా బిడ్డలారా, ప్రియమైన నా సోదరి సోదరులారా, ఈ జీవవచనం మీరు వినండి. మీ కొరకు ఈ దినము దేవాది దేవుడవు ఏర్పరచుకున్న జీవవచనము నేను చదువుతాం. శ్రద్ధగా వినండి. ఆ జీవవచనము పరిపూర్ణముగా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆమేన్ చెప్పండి. ఆ వచనము ద్వారా మీకు జీవమగల దేవుడే దీవెనలు కలగజేస్తారు. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము 17. ఆదికాండము చాప్టర్ 22 వర్డ్ 17. శ్రద్ధగా వినండి, చదువుతా. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలన సముద్ర తీరమందుల ఇసుక వలన నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను. నిశ్చయముగా విస్తరింపచేసదను. ఇది జీవముగల దేవుని మాట, మారలేని మాట. ప్రపంచంలో ఎవరికి కూడా ఈ మాట మార్చడానికి కావదు. సర్వోన్నతుడైన జీవముగల దేవాది దేవుడు ఈ దినము ఈ వచనం ఎవరు శ్రద్ధగా వినినా మీ కొరకై ఈ జీవవచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలన సముద్ర తీరమందుల ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. అబ్రహాముతో చెప్పిన మాట. ఆనాడు అబ్రహాముతో ఈ జీవవచనము, జీవమగల దేవాది దేవుడు ఆశీర్వాద వచనము అబ్రహాము పట్ల మాట్లాడినది జరిగి పరిపూర్ణముగా జరిగినది సత్యమైతే అది సత్యమే. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ దినము ఇదే జీవవచనము ద్వారా నాతో మీతో మాట్లాడుతున్నాను. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును. నిశ్చయముగా. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మానసికంగా మానవుడు దీవించినట్లు కాదు, మానవుడు ఆశీర్వదించినట్లు కాదు దేవుని ఆశీర్వాదం. జీవముగల దేవుని ఆశీర్వాదం ఒక్క మనిషి మీద రావాలైతే అది మామూలు విషయం కాదు. ఏ మనిషినే దేవాది దేవుడు సెలెక్ట్ చేసుకున్నారో, జీవమగల దేవాది దేవుని మాటకి జీవవచనముకు ఎవరు లోబడుతుందో వారి మీద ఈ జీవ ఆశీర్వాద వచనము నింపబడుతాయి. ఈ వచనము ద్వారా వారు దీవించబడుతుంది. నాకెందుకలే, నాకు ఇది అవసరం లేదలే అని ఈ జీవవచనం మీరు తృణీకరించినట్లయితే మీ దగ్గర ఉన్న ఆశీర్వాదము మీరు పోగొట్టుటటువంటి వారిగా ఉండిపోతాయి. ప్రియమైన సోదరి సోదరులారా, నిశ్చయముగా, ఇంకా ఆ నిశ్చయముగా అని ఉన్న ఆ మాట ఎవరి వలన మార్చడానికి కావదు. నీవు ఈ జీవవచనము నమ్మినట్లయితే నిశ్చయముగా దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నిశ్చయముగా నీ పిల్లల మీదే దేవుని ఆశీర్వాదం కృమరించబడును గాక. నిశ్చయముగా నీ ఆరోగ్యం మీదే దేవుని ఆశీర్వాదం నింపబడును గాక. నిశ్చయముగా నీకిచ్చిన శ్రేష్టమైన సంఘ పరిచర్య మీదే దేవుని ఆశీర్వాదం నింపబడును గాక. నిశ్చయముగా దేవాది దేవుడు నీకిచ్చినటువంటి సంఘ బిడల మీదే జీవమగల దేవుని ఆశీర్వాదం నింపబడును గాక. నిశ్చయముగా నీకిచ్చిన సమస్తము మీదే దేవుని సత్య దీవెనతో నింపబడిన ఆశీర్వాదం నింపబడును గాక. నిశ్చయముగా నీ వ్యాపారం మీదే జీవమగల దేవుని ఆశీర్వాదం నింపబడును గాక. నిశ్చయముగా నీ ఉద్యోగం మీదే జీవమగల దేవుని ఆశీర్వాదం నింపబడును గాక. నిశ్చయముగా నీ కోరికల మీదే జీవమగల దేవుని ఆశీర్వాదం నింపబడును గాక. నిశ్చయముగా మీ మంచి కోరికలు దేవుని ఆశీర్వాదము ద్వారా జరుగునుగాక, సఫలమవునుగాక. మీకు ఏదైనా అసాధ్యముగా ఉండినట్లయితే ఆ అసాధ్యమైన విషయం మీదే జీవమగల దేవుని ఈ ఆశీర్వాదం, ఈ దినము దేవుడు మాట్లాడిన ఈ ఆశీర్వాదం ఆ కోరిక మీదే నింపబడునుగాక, అది జరుగునుగాక, ఆశీర్వాదకరముగా ఆనందకరముగా జరుగునుగాక. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు స్వీకరించినప్పుడు మీరు మాత్రమే దీవించబడాలని కోరుకోకుండా
మీ ద్వారా అనేక మంది దీవించబడాలని ఒక మంచి కోరిక, ఆశ కూడా మీ హృదయములలో చెరుగునుగాక. దానికి మీరు చేయవలసినది ఒకటే, ఈ శుభ సందేశము మీ ప్రియమైన వారికి, మీ పొరుగు వారికి, మీ స్నేహితులకి, మీ రక్త బంధువు, మీ బంధుమిత్రులందరికీ కూడా త్వరగా 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 పంపించండి. మీరు వింటున్నారు కదా, మీరు అనేకులకు పంపించినప్పుడు మీరు దీవెన పంపిస్తున్నారు కనుక, మీరు జీవముగల దీవెన అని విత్తు శ్రేష్టమైనటువంటి భూమిలో విస్తారముగా వేసుకున్నారు కనుక, ఆ దీవెనలన్నీ మరలా మీ దగ్గరికి త్వరగా త్వరగా తరలి వస్తుంది కనుక మీ ద్వారా అనేకులు దీవించబడాలి. ఈ శ్రేష్టమైన పరిచర్య ద్వారా అనేకులు దీవించబడాలి. అందరికీ కూడా మీకు తెలిసినటువంటి అందరికీ ఈ జీవము గల దేవుని ఆశీర్వాద పరిచయం చేయండి. వాళ్ళు కూడా దీవించబడినట్లు వాళ్ళ కొరకు కూడా మీరు కూడా ప్రార్థన చేయి. అప్పుడు ఆ ప్రార్థన ద్వారా మీరు కూడా దీవించబడడం జరుగుతుంది. నమ్మండి ఈ జీవవచనం. మరొక్కసారి కూడా ఈ జీవవచనం మీ కొరకు నేను చదువుతాం. శ్రద్ధగా వినే జీవవచనం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమేన్. ఈ జీవాశీర్వాదం నా మీదే, నా కోరికల మీద, నా పిల్లల మీద, నా సంఘము మీద, నా పరిచయం మీద, నాకున్న సమస్తం మీద జరుగును కాకని మీరు నోరు తెరిచి ఆమేనని చెప్పండి. జరుగును కాకని చెప్పండి. చదువుతున్నారు మరొకసారి కూడా. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలన, సముద్ర తీరమందలి ఇసుక వలన నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఈ జీవవచనము మనమంతరి మీదే, మన తరతరాల మీదే, మనకు కన్న తండ్రి భూమి మీద ఇచ్చిన సమస్తము మీదే ఇప్పుడు మాత్రం కాదు, శాశ్వతముగా జీవమగల దేవాది దేవుని మహిమగల ఆశీర్వాదం మనమంతరి మీదే, మీ అంతరి మీదే పరిపూర్ణముగా నింపబడి శ్రేష్ఠ దీవెనలన్నిటితో క్రీస్తు యేసు నందు అనుక్షణము నడిపించును గాక. తల ఉంచి ప్రార్థన చేద్దాం. మహిమగల మహోన్నతుడా, ఆకాశము, భూమి, సముద్రము, దానిలో ఉన్న సమస్తము సృజించిన మా కన్న తండ్రి అయిన నాన్న, తల్లి కడుపులో మీ స్వరూపమందు మమ్మల్ని సృజించి మీ జీవాత్మ మా మీద ప్రోక్షించి భూమికి పంపించి ఎదిగించి, తండ్రి మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, ప్రాణనాథుడు క్రీస్తు యేసు ద్వారా మమ్మల్ని రక్షించి పాపము తొలగించి నిత్య జీవం మా మీదకిచ్చి మాకిచ్చి నీ వారసుడిగా మమ్మల్ని మార్చి మీ ఐశ్వర్యం, ఆనందము అనుక్షణము మా మీద కృమరించి, నైనా మీరు మాకిచ్చిన సమస్తమునకు, మాతో మాట్లాడిన ప్రతి వారికి, మేమున్న దేశమునకు, ఈ భూమికి, లోకమునకు వెలుగుగా, భూమికి శ్రేష్టమైన టేస్ట్తో కూడిన ఉప్పుగా మమ్మల్ని ఆశీర్వదించి ఎదిగిస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీ మహిమగల నామమునకు మహిమ కలుగునట్లు నా ప్రియ కుమారుడు, మీ తండ్రి, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసునందు ఈ దినము మాతో మాట్లాడినటువంటి జీవ వచనం, ఆశీర్వాద వచనం మా మీదే పరిపూర్ణముగా మీరు నింపినందుకు మీకు స్తోత్రాలు. నాయనా, ఈ జీవవచనం ఎవరు నమ్మినా వారందరి మీదే మీ ఆశీర్వాదము నిశ్చయముగా కుమరించబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. వీరికందరికీ శుభమే జరుగునుగాక, ఆనందమే జరుగునుగాక, ఐశ్వర్యమే జరుగునుగాక. నిన్నటి కంటే ఈ దినము శ్రేష్టముగా ఉండునుగాక. ఈ దినము కంటే మీ చిత్తానుసరముగా రేపు ఒక్క దినం ఇచ్చినట్లయితే ప్రతి దినము మాకు అత్యంత శ్రేష్టముగా, ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా ఉండునుగాక. మీ జీవ వచనము సత్యము, ఎన్నడూ మార్పు లేని జీవ వచనము కనుక ఈ జీవ వచనము ద్వారా మీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసునందు మమ్మల్ని పరిపూర్ణముగా దీవించి ఆశీర్వదించినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించు. మా రక్షకుడు, ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. God bless you. మీకు శుభమే జరుగునుగాక. I bless you in Jesus' name.